బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ సభ వరంగల్లో పెట్టాలని కేసీఆర్ గారు నిర్ణయించిన నుంచి సార్ యొక్క ప్రతి సూచన మేరకి ఇక్కడ ఎన్ని ఎకరాల్లో చేయాలి, ఎట్ల విధంగా చేయాలని కేసీఆర్ ప్రతి ఆలోచన ఎలకతుర్తిలో 1100 ఎకరాల్లో పార్కింగు, 160 ఎకరాల్లో గ్రౌండు, కేసీఆర్ ప్రతి సూచన మేరకి కేసీఆర్ సార్ చేసిన ప్రతి సూచన మేరకి ఏర్పాట్లు చేయడం జరిగింది. అక్కడ అన్ని ఏ ఒక్కటి కూడా తక్కువ కాకుండా లక్షలాది మందిగా వచ్చే ప్రజల కోసం అన్నీ కూడా ఆ రోజు 30 రోజుల నుంచి సార్ చెప్పిన ప్రతి ఒక్కటి కూడా సూచన తప్పకుండా ఏర్పాటు చేయడం జరిగింది. అక్కడ రైతులు ఒక్క మాట మీదకెళ్ళి కేసీఆర్ కోసం సభ కోసం అనుడితోటే ఇన్ని 100 ఎకరాలు ఇచ్చిన ఆ రైతులందరికీ కూడా నిజంగా ధన్యవాదాలు. ఇచ్చుడితోటే కన్సర్న్ లెటర్ నుంచి అన్నీ కూడా చేయడం జరిగింది. ఆ రోజు నుంచే కుట్ర స్టార్ట్ చేసింది ప్రభుత్వం. ఏ రోజైతే రైతులు స్థలం ఇచ్చి కన్సర్న్ లెటర్ ఇచ్చిరో 28వ తారీఖు మేము లెటర్ ఇస్తే నెల క్రితం 10 రోజుల వరకు కూడా పర్మిషన్ ఇవ్వలే. ఆ రోజే కేసీఆర్ గారు డౌట్ పడ్డారు, ఈ ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లో పోలీసులు మనకు పర్మిషన్ ఇవ్వరు కాబట్టి ఆ రోజే అనుమానం వ్యక్తం చేయడం జరిగింది కేసీఆర్ గారు. అనుకున్నట్టుగానే ఆ రోజు పర్మిషన్ ఇవ్వకపోతే కోర్టుకు పోవడం, కోర్టు ద్వారా పర్మిషన్ తెచ్చుకొని ఏర్పాట్లు కూడా ప్రభుత్వం ఎన్ని కుట్రలు కుతంత్రాలు చేసినా ఏర్పాట్లు అన్నీ కూడా సవ్యంగా చేయడం జరిగింది. పోలీసులు కావాల్సి సభ జరిగే ఏర్పాట్లన్నీ రోజులు చాలా మంచిగా మేము సహకరిస్తామని చెప్పి లాస్ట్ రోజు మాత్రం కుట్రపూర్వకంగా చేశారు. చరిత్రలో తెలంగాణ చరిత్రలో ఉమ్మడి రాష్ట్ర చరిత్రలో ఒక రాజకీయ పార్టీ సభ పెట్టుకుంటే సహకరించాల్సిన పోలీసులు యూజర్స్ ఛార్జెస్ మా దగ్గర డబ్బులు తీసుకున్నారు. 2000 మంది పోలీసులు మీకు సపోర్ట్ చేస్తున్నామని చెప్పి మా దగ్గర డబ్బులు తీసుకున్నారు, మా దగ్గర డబ్బులు కట్టించుకున్నారు. అఫీషియల్గా కమిషనర్ రేటుకి డబ్బులు కట్టించుకున్నారు. ఇప్పటి వరకు ఏ రాజకీయ పార్టీకైనా కట్టించుకున్నారా? ఇప్పటి వరకు ఎన్నో మంది వీళ్ళు ఫంక్షన్స్ ఈవెంట్లు పెద్ద వాళ్ళు వస్తే పోలీస్ రిక్వెస్ట్ ఎన్నడన్నా యూజర్ ఛార్జెస్ తీసుకున్నారా? మరి డబ్బులు తీసుకొని యూజర్ ఛార్జెస్ డబ్బులు తీసుకొని ఖర్చులు అయితే అని చెప్పి తీసుకొని పోలీసు అడ్డంగా 2000 మంది వస్తామని చెప్పి దాదాపు 200 కాదు కదా 20 మంది పోలీసులు కూడా లేరు. నిన్న నేను పెద్ది సుదర్శన్ రెడ్డి అన్న వినయ్ భాస్కర్ మేము రోడ్ల మీద డ్యూటీ చేయాల్సిన పరిస్థితి వచ్చింది. వాళ్ళకు తెలుసు, మేము చూపించినాం 10 రోజులకెళ్ళి మ్యాప్లు ఇచ్చి అన్ని ఇచ్చి మీకు ఈడ పార్కింగ్ ఇక్కడ పార్కింగ్ పెట్టుకోవాలి, ఇక్కడ పార్కింగ్ ఇక్కడికి పంపించాలంటే ఎక్కడెక్కడో బ్యారికేట్లు పెట్టి ఎక్కడి నుంచో బ్యారికేట్లు పెట్టి స్వయంగా నేనే వెళ్ళి నేను అక్కడ రోడ్డు మీద నేను పెద్ద సుదర్శన్ పోయి పోలీసు అక్కడ అంటే వాళ్ళు కేవలం రాకుండా అడ్డుకోవడానికి కాడ మాత్రమే ఉన్నారు తప్ప పార్కింగ్ కాడ మాత్రం పార్కింగ్లకు పంపించడం చేయడం రాంగ్ పెట్టడం మేము ఎన్నో అవి ఇచ్చినా కూడా ఈ వరంగల్ రోడ్లో అక్కడ సిద్దిపేట రోడ్లో కానీ కావాల్సి పోలీసులు చాలా కుట్రపూర్వకంగా ప్రభుత్వం లాస్ట్ మినిట్లో రేవంత్ రెడ్డి సర్కార్ అక్కడి నుంచి ఆజ్ఞలు ఇచ్చినట్టున్నాడు. అన్నీ ఆయన చెప్పిన ప్రకారంగా పోలీసులు చాలా ఘోరంగా విఫలమయ్యారు. ఎందుకంటే అదేవిధంగా ఆర్టీఓ వాళ్ళు ఇంతకుముందు పెద్ద సోచనట్టని చెప్పినట్టు ఎప్పుడన్నా నిన్న సండే ఆదివారం పూట ఎప్పుడు డ్యూటీ చేయని వాళ్ళు డ్యూటీలకు వచ్చి రోడ్ల మీద అడ్డంగా పెట్టుకొని చాలా ఇబ్బందులు క్రియేట్ చేసారు. గట్టికేసే టోల్ గేట్ వాళ్ళకి చెప్పడం, టోల్ గేట్ వాళ్ళకి చెప్పి టోల్ గేట్లు ఆఫ్ చేయడం. బస్సులు టోల్ గేట్ వాళ్ళు జనరల్గా ఒక సభనో ఏదో జరిగితే టోల్ గేట్ లేపి పెడతారు, వాళ్ళు టోల్ గేట్లు క్లోజ్ చేయడం. అంటే ఎన్ని రకాలుగా ఇబ్బందులు చేయడానికి చేసినట్టు. ఇంకా ఎప్పుడు లేని విధంగా వరంగల్ ఉమ్మడి జిల్లా నాయకులైతే కాంగ్రెస్ నాయకులైతే విచిత్రం, జాబు మేళాట వాళ్ళకి ఎన్నడూ గుర్తురాని జాబు మేళాలు ఒకటేసారి 10 26 నాడు పెట్టుకున్నది 27వ తారీఖు ఎట్ ఏ టైము 12 కాన్స్టిట్యున్సీలలో 12 జాబు మేళాలట. వీళ్ళకి అంతా జాబు మేళాలు పెట్టి ఒక జాబ్ ఇచ్చేది లేదు కానీ జాబు మేళాలు బస్సులు పెట్టి భోజనాలు పెడతాం జాబు మేళా అని పెట్టడం. అంటే ఎన్ని రకాల ప్రయత్నాలు చేసినా అవి చేసినా చేయాల్సినవన్నీ చేసారు. కానీ ప్రజల గుండెల్లో కేసీఆర్ ఉన్నాడు. కేసీఆర్ సభ కోసం రావాలనుకున్న ప్రజలందరూ కూడా లక్షలాదిగా ఎక్స్పెక్టేషన్ చేయని దానికి అంతా కూడా అక్కడికి రావడం జరిగింది. బ్రహ్మాండమైన సక్సెస్ అవ్వడం జరిగింది. ఈ ప్రభుత్వం ఎన్ని కుట్రలు చేసినా ఏమి చేసినా కేసీఆర్ ప్రజల్లో కేసీఆర్కున్న
అభిమానాన్ని మీరు తూడ్చలేరు, ఆపలేరు అనేది నిన్న సభ ద్వారా తేలిపోయింది. నిన్న 15 అస్సన్పర్తి దాకా ట్రాఫిక్ జామ్ అయితే అస్సన్పర్తి నుంచి దిగి ఎల్కతుర్తి దాకా అందరూ కూడా నడుచుకుంటూ రావడం జరిగింది కేసీఆర్ని చూడడం కోసం. అంటే చరిత్రలో నేను 25 ఏళ్ళకెళ్ళి పార్టీలో చూసినా కూడా అప్పుడు కూడా ఉద్యమంలో కూడా ఇంత ఆవేశంగా నడిచి వచ్చిన సందర్భం కూడా లేదు. 15 కిలోమీటర్లు పబ్లిక్ దిగి బస్సులు దిగి నేను కేసీఆర్ని చూడాలని రావడం నిన్న నేను చూడడం జరిగింది. ఇంత అద్భుతమైన రెస్పాన్స్. మళ్ళీ కేసీఆర్ రావాలి, కేసీఆర్ని చూడాలి, కేసీఆర్ మాట వినాలని అన్ని రకాల పబ్లిక్ ప్రజలు. అదేవిధంగా ఇక్కడికి వచ్చే ప్రజలు చూసింది ఒకటైతే టీవీలల్లో ఒక్కొక్క టీవీ ఛానల్లో వ్యూస్ చూస్తే కోట్లల్లో ఒక్కొక్క ఛానల్కు కోట్లల్లో లక్షలల్లో వ్యూస్. అంటే దాదాపు 10 కోట్ల మంది, దాదాపు 10-15 కోట్ల మంది వ్యూస్ చూసిర్రు ఒక్క కేసీఆర్ కోసం. నిన్న ఐపీఎల్ మ్యాచ్లున్నా ఏవి ఉన్నా చూడని అది అన్ని బంద్ పెట్టి టీవీలన్నీ కూడా చిన్న పిల్లల నుంచి మొదలు పెడితే పెద్దవాళ్ళు ముసలి వాళ్ళ వరకు కేసీఆర్ టీవీల ముందే కూర్చొని కేసీఆర్ స్పీచ్ కోసం, కేసీఆర్ సభ కోసం చూసిరంటే కేసీఆర్ మీద అభిమానం ఎంత ఉందో ఈ ఒక సందర్భంగా తెలుసుకోవచ్చు. అన్ని రకాలుగా ప్రజలు కూడా సహకరించారు, వచ్చినందరికీ ధన్యవాదాలు. అదేవిధంగా ముఖ్యంగా పత్రికా మిత్రులకు ధన్యవాదాలు చెప్పాలి. మేము అన్ని ఏర్పాట్లు చేసినాం, కానీ చాలా ఇబ్బందులు పడ్డారు అక్కడ. ఎందుకంటే వచ్చిన పబ్లిక్ చాలా ఎత్తున వచ్చారు కాబట్టి అన్నీ చేసినాం. మీకు భోజనాలు కూడా ఏర్పాటు చేసినాం, కానీ అక్కడ దాకా వచ్చే పరిస్థితి వాళ్ళకు ఆటోలం కానీ వాళ్ళకు కానీ ఎవరు పోలీస్ సహకారం లేదు కాబట్టి అక్కడ దాకా రానియలేదు. మధ్యలోనే అక్కడే అయిపోయినాయి కాబట్టి మీరు అన్యతగా భావించద్దు దయచేసి. చాలా ఇబ్బంది పడ్డారు, చాలా అదే అయింది. మీరు ఎవరు కూడా అన్యతగా భావించద్దు. మేము అన్ని ఏర్పాట్లు చేసినాం, కానీ వచ్చిన పబ్లిక్ క్రౌడు లక్షలాదిగా కాబట్టి పోలీసులు అది చేసిరు కాబట్టి అవన్నీ కూడా మీరు కూడా ఏమనుకోవద్దు, ఇబ్బందులు పెట్టిర్రు. ప్రజలు వచ్చిర్రు, సక్సెస్ అయింది. అదే ఎందుకంటే మీరు ఇలాంటివి కూడా మా మీద అన్యతగా భావించద్దని మిమ్మల్ని కోరుకుంటున్నా. అదేవిధంగా అక్కడ సహకరించినటువంటి రైతులు, అక్కడ పొలాలు వేసినాం కాబట్టి ప్రజలందరూ కూడా నడుచుకుంటూ వచ్చారు కాబట్టి కొన్ని గిట్లు పోవడం కానీ ఇంకా వేరే విధంగా కానీ అక్కడ నడవడానికి కాలువలు కానీ ఏమైనా ఇబ్బంది అయితే ఖచ్చితంగా అవన్నీ కూడా రీస్టోర్ చేసే బాధ్యత మా ముగ్గురిది. ఖచ్చితంగా మేము సతీష్ బాబు నలుగురిది. మేము ఖచ్చితంగా వాటిని ఏదైతే అక్కడ ఇబ్బంది జరిగిందో వాటిని నార్మల్గా తీసుకొచ్చేంత వరకు మా సభ అయిపోయింది, సక్సెస్ అయింది, మా పని అయిపోయిందని మేము అనుకునే అది లేదు. ఖచ్చితంగా అక్కడ మళ్ళీ పాత పొలాలు ఎలా ఏ విధంగా ఉండేనో ప్రతి పొలం గెట్టు మొత్తం మళ్ళీ నార్మల్ అయ్యేదాకా మళ్ళీ మాదే బాధ్యత. మేము ఖచ్చితంగా అవి చేస్తాం. మీరు సహకరించిన రైతులందరూ కూడా ధన్యవాదాలు, పేరు పైన ధన్యవాదాలు చెప్తున్నాం. ఇబ్బంది జరిగింది, వాటిని అన్నిటిని కూడా రీస్టోర్ చేసే బాధ్యత మా మీద ఉంది. ఖచ్చితంగా అవి చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అదేవిధంగా అక్కడ బాగా కష్టపడి స్థానిక మాజీ ఎమ్మెల్యే సతీష్ బాబు గారు 30 రోజులుగా ఆయన అక్కడే ఉండి అందరికీ వచ్చిన వాళ్ళకి భోజనాలు పెట్టి అక్కడ కావాల్సిన సదుపాయాలు చేసి అక్కడ రైతులందరినీ ఒప్పించి అక్కడ ఏదైనా కూడా సహకరించిన నిజంగా సతీష్ బాబు గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు. వాళ్ళ క్యాడర్ అక్కడున్న ఎంపీటీసీ కావచ్చు, మండల అధ్యక్షుడు కావచ్చు, జెడ్పీటీసీ కావచ్చు, గ్రామాధ్యక్షుడు కావచ్చు, అక్కడ ఉన్న నాయకులు కూడా వారికి కూడా పేరున ప్రత్యేకమైన ధన్యవాదాలు. ఎందుకంటే రేయింబాదులు వాళ్ళు అక్కడే ఉండి మాకు సహకారం అందించి అన్నీ కూడా ఏర్పాటు చేయడానికి సహకరించిన వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు. అన్ని రకాలుగా మొత్తం అక్కడ గ్రౌండ్ స్టేజ్ ఏర్పాటు చేసినటువంటి సుజాత సౌండ్స్ వాళ్ళు కావచ్చు, మిగతా వాళ్ళు కావచ్చు, లైటింగ్ కావచ్చు, అన్నీ కూడా పెట్టిన వాళ్ళందరికీ కూడా పేరున ధన్యవాదాలు. చాలా వరకు అక్కడికి తీసుకొచ్చిన నిజంగా అక్కడ వాటర్ బాటిల్ తీసుకొచ్చి సప్లై చేసిన వాళ్ళు కావచ్చు, అండ్ బటర్ మిల్క్లు తీసుకొచ్చి సప్లై చేసిన వాళ్ళు కావచ్చు, అండ్ ఐస్ కూడా అంత ట్రాఫిక్లో కూడా ఐస్ తీసుకొచ్చి ఐస్ డ్రమ్ములలో వేసి చేసిన వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు. అక్కడ అన్ని రకాల ఏర్పాట్లలో ప్రతి ఒక్కరి కూడా అందరూ కేసీఆర్ కోసం మేము చేయాలి, కేసీఆర్ మీద అభిమానం ఏ విధంగా చూపించాలి అనే విధంగా వాళ్ళకు తోచిన విధంగా ఎవరికి తోచిన విధంగా ఆ విధంగా పని చేయడం వల్లనే ఇంత భారీ సక్సెస్ కావడం జరిగింది. ఏర్పాట్లు కూడా ఇంత బ్రహ్మాండంగా కావడానికి అందరి సహకారం ఉంది కాబట్టి నిజంగా అందరికీ కూడా ధన్యవాదాలు. ఇంత ప్రేమ కేసీఆర్ గారి మీద ప్రేమ మరొకసారి 15 నెలలని మేము ఏం పోగొట్టుకున్నామో ప్రజలందరూ కూడా అర్థమైపోయి వారి యొక్క అభిమానాన్ని చూపడానికి అనేక పద్ధతులుగా చూపించడం జరిగింది. మొత్తం అన్ని జిల్లాల ఉమ్మడి తెలంగాణలో ఉమ్మడి జిల్లాల 10 జిల్లాలకు వెళ్ళి బ్రహ్మాండంగా పనిచేసిన మా నాయకత్వం, మా నాయకులు, మా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మా యొక్క మాజీ మంత్రులు, కార్యకర్తలు, లీడర్లు అందరికీ కూడా పేరుపైన ధన్యవాదాలు. చాలా మంచిగా ప్రజలను తీసుకొచ్చి ఒక్క చిన్న ఇన్సిడెంట్
ఇంత పెద్ద సభలో చిన్న ఇన్సిడెంట్ ఒక దెబ్బ తగలకుండా మళ్ళీ చివరికి పొద్దున 3:30, 4 అయినా కూడా ఇంటికి చేరేదాకా వాళ్ళకు జాగ్రత్తలు తీసుకొని పంపించిన మా నాయకత్వానికి నిజంగా చేతులెత్తి దండం పెడుతున్నా. నిజంగా చాలా గొప్పగా పనిచేశారు. ఒక్క పోలీస్ సహకరించలేకున్నా, ఎవరు సహకరించలేకపోయినా అందరూ కూడా అందరినీ ఇంటికి చేర్చేదాకా నలుమూల నుంచిన ప్రజలందరూ కూడా ఎక్కడి నుంచో ఆదిలాబాద్ వచ్చినా, అక్కడ చివరి మహబూబ్నగర్కి నుంచి వచ్చినా, ఇటు ఖమ్మం చివరికెళ్ళి వచ్చినా, ఇటు మంత్రి చివరికెళ్ళి వచ్చినా, వాజేడు మండలం లాంటి వాగులు దాటి వచ్చినట్టు అందరు ప్రజలను కూడా చివరి ఇంటికి దాకా క్షేమంగా తీసుకొచ్చుడు ఎంతనో మళ్ళీ తీసుకెళ్ళి క్షేమంగా దింపేదాకా పనిచేసిన మా కార్యకర్తలకు, నాయకులకు నిజంగా చేతులెత్తి దండం పెడుతున్నా. చాలా బ్రహ్మాండంగా మీరు సహకరించారు, తీసుకొచ్చారు. కానీ ఎవరు ఎన్ని కుతంత్రాలు చేసినా మన కేసీఆర్ గారి నాయకత్వం మీద, పార్టీ మీద అభిమానం, 25 సంవత్సరాల రజతోత్సవ పండుగ నువ్వు ఘనంగా జరిపిన మన కార్యకర్తలకు మా వాళ్ళందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఇంకేమైనా ఎవరికైనా ఏదైనా ఇబ్బందులు కానీ ఏమైనా పొరపాట్లు మా ఏమైనా జరిగితే అన్యతగా భావించద్దు. అన్నీ కూడా ఇంత పెద్ద సభలో మనం ఇంట్లో ఫంక్షన్ చేసుకుంటా కూడా అక్కడక్కడ చిన్న చిన్న పొరపాట్లు జరుగుతుంటాయి. కాబట్టి మీరు అన్నీ కూడా మనసులో పెట్టుకోకుండా మాకు సహకరించిన మీ అందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తాను. అదేవిధంగా ఈ ప్రోగ్రాంకి సహకరించినటువంటి మా సీనియర్ నాయకుడు బాలమల్ల గారికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.